3 విషయాలు దేవుడు మనతో ఈవేళ మాట్లాడుతున్నాడు. అందరూ నా వైపు చూస్తూ వాక్యాన్ని వినవలసిందిగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్య విషయమైన విషయాన్ని మనం చూస్తే, చాలాసార్లు మనకెదురయ్యే ప్రతి పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూస్తున్నారా లేదా? అటు ఇటు దిక్కులు చూస్తున్నారు. దిక్కులు చూసేటట్టయితే ఎంతకేడ కూర్చున్నారు చెల్లుల్లారా? నేను కట్ చేస్తాను, మొత్తం కట్ చేస్తా తర్వాత. ఒకవేళ చిన్నపిల్లలు ఇక్కడ కూర్చోకపోయినా వదిలేయండి, వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. మీరు వాక్యం వినండి. పెద్దవాళ్ళకి కదా వాక్యం అవసరం, పిల్లలు ఎటు వెళ్ళరులే. వినండి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే, ప్రతి విషయంలో నుండి కూడా దేవుడు మనకు ఏదో ఒకటి నేర్పాలని ఆశపడుతుంటాడు. ఏ విషయం చెప్పాను? ప్రతి విషయంలో నుండి కూడా దేవుడు మనకు ఏదో ఒకటి నేర్పాలి అని ఆశపడుతుంటాడు. నేర్పేవారు ఎవరు అని అంటే బోధకులు, ఉపదేశకులు. మనం ఆరాధించే దేవుడు కూడా ఒక బోధకుడు. ఆ బోధకుడైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే నేర్పాలని ఆశపడుతున్నటువంటి ఆ దేవుడు నేర్పటమే కాదు కానీ, ఆయన సన్నిధికి వచ్చి వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో కూడా మనం కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. ఏ ఆశ అని అంటే నేర్చుకోవాలి అన్న ఆశ. ఏ ఆశ? నేర్చుకోవాలన్న ఆశ. ఏదో ఒకటి నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీకు ఎదురయ్యే ప్రతికూలమైన ప్రతి పరిస్థితి కూడా నీకు ఏదో ఒకటి నేర్పిద్ది. అఫ్ కోర్స్ ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే రెట్టింపు బాధ నువ్వు చూసేవా? అయితే ఆ రెట్టింపు బాధ నీకేదో ఒకటి నేర్పాలి. ఈ సంవత్సరము గడిచిన సంవత్సరం కంటే దుఃఖం ఎక్కువ చూసావా? బాధపడుకో, ఆ దుఃఖం కూడా నీకేదో ఒకటి నేర్పిద్ది. దేవుడు నీ జీవితంలోకి కొన్నిటిని ఆహ్వానిస్తాడు, కొన్నిటిని పంపిస్తాడు. ఎప్పుడు సుఖము, ఎప్పుడు సంతోషము, ఎప్పుడు విజయము, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు ఆశీర్వాదం, ఇవే కాదు. కొన్ని సంవత్సరాలు, కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయనంటే, గెలుపుకు ప్రతిగా ఓటమి వస్తుంది, విజయానికి ప్రతిగా అపజయం వస్తుంది, సంతోషానికి ప్రతిగా దుఃఖం వస్తుంది, ఆనందానికి ప్రతిగా ఆందోళన వస్తుంది. అలాంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు మనం వాటిని తీసుకోవాలి. నాకు ఈ దుఃఖం వద్దు అని అనకూడదు, వాటిని తీసుకోవాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడి నుంచి మనం ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడకూడదు. ఎప్పుడు మన జీవితంలో కూడా దేవుడు నన్ను దీవించేస్తే చాలే అని దీవెనలే తీసుకోవడానికి మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు. దేవుడు మన జీవితంలోకి ఏది పంపినా కూడా నా దేవుని చిత్తం ద్వారానే నాకు ఎదురైంది అన్నది భావించాలి. రెండవదిగా నా ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకోవాలి. మన జీవితమే ఒక పాఠం వంటిది, మన బ్రతుకే ఒక పాఠం వంటిది. మన బ్రతుకులో, మన జీవితంలో ప్రతిదీ కూడా నీకు ఏదో ఒకటి నేర్పుద్ది. ఈ సృష్టిలో కనిపించేదంతా కూడా ఏదో ఒకటి నీకు నేర్పుతుంది నా ప్రియ దేవుని బిడ్డలారా, నేర్పుతుంది. అలా నేర్పుతున్నటువంటి ప్రక్రియలో నేర్చుకోవాలన్న ఆశతో నువ్వు జీవిస్తే, నేర్చుకోవాలన్న ఆశతో నువ్వు బ్రతుకుతే ఖచ్చితంగా దేవుడు నీకు నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 2025 సంవత్సరంలో దేవుని మందిరంలో, దేవుని పరిచర్యలో, విశ్వాసంలో, ఆత్మీయతలో, భక్తిలో నువ్వు ఎంత నేర్చుకున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన నేర్చుకున్నావా? ఆరాధన చేయటం నేర్చుకున్నావా? ప్రార్థించటం నేర్చుకున్నావా? భక్తిలో ఎలా ఎదగాలో నేర్చుకున్నావా? కేవలం మనం దేవుని సన్నిధికి రావటము, కూర్చోవటము, వెళ్ళిపోవటము ఇలానే కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన మందిరానికి మనం వచ్చామంటే రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మనలో మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల క్రితం నేను దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను. 12 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను నేను దేవుని వాక్యం. 12 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను దేవుని వాక్యం. మరలా నేను దేవుని సేవలోకి వచ్చిన తర్వాత
3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి మరలా నేర్చుకున్నాను. నేను సేవకున్నా కదా, 12 ఏళ్ళ నుండి నాకు దేవుని సేవలో అనుభవం ఉంది కదా, నాకెందుకు బైబిల్ ట్రైనింగ్లు, నాకెందుకు సర్టిఫికేట్లు, నాకెందుకు సేవకుల దగ్గరికి వెళ్ళి కూర్చొని వినటము అని నేను ఎప్పుడూ అనుకోలా. నా మనస్తత్వం ఎలాంటిదేనంటే, నాకంటే పెద్దోళ్ళు చెప్పినా కూడా నేను విని నేర్చుకుంటాను, నా తోటి వయసోడు చెప్పినా కూడా నేను విని నేర్చుకుంటాను, నాకంటే చిన్నోళ్ళు కూడా చెప్పి ఇలా కాదు అయ్య గారు, అలా కాదు, ఇలా మీరు అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినా కూడా నేను నేర్చుకుంటాను. నువ్వేంట్రా చిన్నోడివి, నేనెవరు, నువ్వెవరురా, నువ్వు చెప్తే నేను వినేదేంట్రా అన్న భావన నాకు ఎప్పుడూ ఉండదు. ఒక విషయం చెప్పనా నా ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకునేవారు ఎవరండి? నేర్పించేవాడు బోధకుడు అన్నానుగా, నేర్చుకునేవాడు ఎవరు? ఇప్పుడు విద్యార్థులేగా, స్టూడెంట్సేగా నేర్చుకునేది. ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే విద్యార్థులలా ఉండాలి, రెండోదిగా శిష్యులలాగా ఉండాలి. నేర్చుకోవాలి. నువ్వు మందిరంలోకి వచ్చావంటే ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి నువ్వు ఒక పలానా బేతేల ప్రార్థన మందిరానికే వస్తున్నావు, సంవత్సరం అయింది ఈ మందిరానికి వస్తా, ఏం నేర్చుకున్నావు ఈ సంవత్సరం నుంచి? ప్రార్థన చేయడం నేర్చుకున్నావా అని ఎవరన్నా అడిగితే టక్కన నేర్చుకున్నానని చెప్పాలి, చెయ్యాలి. అవసరం అయితే ఆరాధన చేయటం నేర్చుకున్నావని ఎవరన్నా అడిగితే ఆరాధన చేసేటట్టు ఉండాలి అవసరమైతే. ఎవరో రాకపోతే దేవుని మందిరంలో నీ అంతటి నువ్వే ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, ఈ రీతిగా నువ్వు ఎదగాలి. నువ్వు పలానా మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు అమ్మాయి అని అన్నప్పుడు, ఇదిగో నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు మాట్లాడే ఆ తీరు, ఇవన్నీ కూడా గమనిస్తారు. వాటరేమ నుండి వస్తున్నా, దానపేట నుండి వస్తున్నా, పాకాలలో నుండి వస్తున్నా, కృతకాల నుండి వస్తున్నా, ఈ ఊరు నుండి వస్తున్నా, అడుగుపాల నుండి వస్తున్నా, మీరు ఏ ఊరు నుండి అయితే వస్తున్నారో, మీరు పలానా మందిరానికి వెళ్తున్నారు అన్నప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి మీరు, ఆ మందిరంలో ఉన్నటువంటి మీరు బయటకు వెళ్ళిన తర్వాత నీ ఇంట్లో వాళ్ళు నిన్ను గమనిస్తారు, నీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు నిన్ను గమనిస్తారు, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను గమనిస్తారు. పలానా మందిరానికి వెళ్తున్నారా, ఏమి నేర్చుకున్నారు? ప్రార్థన చేయటం నేర్చుకున్నావా? ఆరాధన చేయటం నేర్చుకున్నావా? పాటలు పాడటం నేర్చుకున్నావా? సత్ప్రవర్తన కలిగి బ్రతకడం నేర్చుకున్నావా అని వాళ్ళు నిన్ను అడగరుగానే నిన్ను చూస్తారు. నువ్వు పాడే పాట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ఆరాధన, నువ్వు నడిచే నడవడిక సమస్తమును కూడా గమనించినప్పుడు, నీలో ఏదైనా ఒక మార్పు గమనించినప్పుడు వాళ్ళు అంటారు, రే సంవత్సరం నుండే ఆ సహోదరి, లేకపోతే సంవత్సరం నుండి ఆ సహోదరుడు పలానా మందిరానికి వెళ్తున్నాడు, దెబ్బ మీద బేతేలు ప్రార్థన మందిరానికి వెళ్తున్నాడు, ఏం మారాడురా? ఒకప్పుడు ఎలా ఉన్నాడురా? అల్లర చిల్లరగా, గాలికి తిరిగేవాడుగా, తల్లిదండ్రులు ఎదిరించేవాడుగా, ఏమైందో ఏమో, సంవత్సరంలో ఎంత మార్పు వచ్చిందిరా అని వాళ్ళు చెప్పుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? నువ్వు తీసుకుని వెళ్ళి కరపత్రాలు పంచుతూ సువార్త చెప్పినంత మాత్రాన ఏ వ్యక్తి మారడండి. గుర్తుపెట్టుకోండి, సువార్త చెబితేనే కాదు ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే, నువ్వు సువార్త చెప్పకుండానే ఎదుట వ్యక్తులను నువ్వు మార్పులోకి తీసుకుని వచ్చేటట్టుగా చేయొచ్చు. ఎలా తెలుసా? నీలో వచ్చిన మార్పు ద్వారా, నీవు మాట్లాడుతున్న మాటల ద్వారా, నీవు నడుస్తున్న నడవడిక ద్వారా, నీలో ఉన్న క్రియల ద్వారా, నువ్వు ఈ సన్నిధికి వచ్చి నేర్చుకున్న విధానం ద్వారా ఇతరులు నిన్ను చూసి మాట్లాడుకుంటారు, మార్పు చెందుతారు. మాదిరిగా నువ్వు బ్రతుకు కలిగి ఉంటావు నా ప్రియ దేవుని బిడ్డలారా. అంటే నేను అంటాను, సువార్త చెప్పడం తప్పని కాదు, కానీ కరపత్రికలు తీసుకొని వెళ్ళి చెప్పటము వద్దు అని నేను అంటలేదు. కానీ వాటికన్నా శ్రేష్టమైనది ఏంటంటే, కరపత్రాలు చేయటమే సువార్త కాదండి. నువ్వు సువార్తే నీ జీవితంగా మారితే అదే ఒక గొప్ప సువార్త. కొట్టండి చప్పట్లు ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నీ బ్రతుకే ఒక సువార్తగా మారాలి, నీ బ్రతుకే ఒక బోధగా మారాలి, నీ బ్రతుకే, నీ జీవితమే ఇతరులకు ఏదో ఒకటి నేర్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను చెప్పాను కదా. మొదటి విషయం ఏమిటి అని అంటే, నేర్చుకోవాలి. చెప్పండి ఒకసారి, నేర్చుకోవాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా యూకేజీ, ఎల్కేజీ లేకపోతే అంగన్వాడీలోకి వెళ్ళినప్పుడు మొదటిసారి మనకేమిస్తారు? పలకిస్తారు. ఆ తర్వాత బాలపం ఇస్తారు, మొదటి అక్షరం నేర్పిస్తారు. ఏంటది?
ఆ తర్వాత కింద మరలా రెండు లెటర్స్ ఉంటాయి, ఏంటవి? ఈ. ఆ తర్వాత ఈ. వాళ్ళు నేర్పిస్తారు, పట్టుకొని చేయబట్టుకొని నేర్పిస్తారు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ అయినా మీ నాన్న అయినా ఆ పలక పట్టుకొని చేయి దగ్గర మీ చేయి పట్టుకొని బలపం పట్టుకొని మీరు కూడా నేర్పించండి అంటారు. ఎందుకు అంతగా నేర్పించాలి? ఆ చిన్న వయసులో, ఆ బాల్య దినాలలో ఆ మొట్టమొదటి అక్షరం మనం నేర్చుకోకపోయి ఉంటే ఈరోజు 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు, బీటెక్ వరకు, జాబ్ చేసేంత వరకు, లేకపోతే మనం ఏ పుస్తకం చదవాలన్నా, బైబిల్ చదవాలన్నా, మనకు అక్షరాలు రావాలన్నా ఆ మొదటి అక్షరం నేర్పించారు కాబట్టి ఈరోజు మనకు అన్ని అక్షరాలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ కూడా అదే. ఆధ్యాత్మికంగా దేవుడు మాట్లాడే మాట కూడా అదే. నువ్వు నేర్చుకోవాలి. అంగన్వాడీలో, యూకేజీలో, ఎల్కేజీలో, స్కూల్ స్టాండర్డ్లో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, నువ్వు నేర్చుకున్నది నీ జీవితానికి ఎంతగా ఉపయోగమైందో, మేలుకరంగా మారిందో, అలాగే దేవాది దేవుడు కూడా నీకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. అలా నేర్పించాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు కూడా నేర్చుకోవడానికి ఏమవ్వాలనంటే నీవు తలవంచాలి. అంతా నా మేలుకే, పాడండి. ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, నేనెల్లప్పుడు యెహోవాను సన్నతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. బోలో కృష్ణ మహారాజ్కి. అందరం ఒకసారి హుషారుగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విషయం ఏం చెప్పానండి? నేర్చుకోవాలి. వినండి, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే యెహోషువ గ్రంథం తెరవండి, 7వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు మొదటి విషయం టాపిక్ నేను మాట్లాడుతున్నాను బైబిల్లో నుండి, మీరు శ్రద్ధగా ఇక వినాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం, పేజీ నెంబర్ 181. హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొని వచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయేరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసురి, మరియు తమ గమని యొద్ద నుండి షెబారీం వరకు వారిని తరిమి మెరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయెను. తలెత్తండి ఒకసారి, అందరూ చూడండి, వాక్యం నా వైపు చూడండి. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యెహోషువ కాలంలో ఇజ్రాయేలీల జనాంగం మోషే గారు మరణించిన తర్వాత యెహోషువ నాయకుడై తన ప్రజలను నడిపిస్తున్నటువంటి దినాలలో వారికి ఎదురైన పట్టణం మొట్టమొదటిగా ఏమిటి అని అంటే యెరికో పట్టణం. ఏ పట్టణం? యెరికో పట్టణం. యెరికో పట్టణం చాలా పెద్ద పట్టణం. చూడండి, ఇటు యెరికో పట్టణం చాలా గొప్ప పట్టణం. యెరికో పట్టణము చుట్టూ కూడా యెరికో గోడ ఉంటది. అది చాలా బలమైన గోడ. శత్రువులు ఆ గోడ దాటి రాకూడదని ఆనాడు యెరికో రాజులు చాలా బలంగా కట్టారు. ఒక మాట చెప్పాలంటే, మన చైనా వాల్ అనేది, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని 7 వండర్స్ లో అదొక వండర్. చైనా వాల్ అంటే అది గోడ, చాలా 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆ గోడ చాలా బలంగా ఉంటది, దిట్టంగా ఉంటది ఆ గోడ. అలాగే యెరికో గోడ కూడా నలువైపులు కూడా చాలా బలమైన గోడ. ఆ యెరికో గోడను దాటి వెళ్ళలేమని అనుకున్నటువంటి సమయంలో దేవుడని యెహోవా అంటాడు, మీరు యెరికో గోడ చుట్టూ 6 రోజులు 6 సార్లు తిరగండి. అలాగే 7వ రోజు 7 సార్లు తిరగండి. బాకా ధ్వని వినపడుతూ మీరు పాటలు పాడుతూ ఆరాధనలు చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యెరికో గోడ చుట్టూ తిరగండి. 6 రోజులు 6 సార్లు తిరగండి. 7వ రోజు పెందల కాడనే వేకువజామున లేచి
కేకలు వేసుకుంటూ స్తుతులు చెల్లిస్తూ తిరగండి అన్నాడు. 6 రోజులు మౌనంగా తిరిగారు 6 సార్లు యెరికో గోడ చుట్టూ. ఇజ్రాయేలీలు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ లేవీలు, యాజకులు వీళ్ళందరూ. అయితే 7వ రోజు మాత్రం యెరికో గోడ చుట్టూ 7 సార్లు తిరిగారు. ఆ రోజు లక్షల మంది ఇశ్రాయేలు జనాంగం శబ్దముతో స్తుతులు చెల్లిస్తూ చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ తిరిగారు. ఆ 7వ రోజు 7 సార్లు తిరిగినప్పుడు ఆ యెరికో గోడ ఏమైపోయింది? కూలిపోయింది. యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు యెహోషువ, ఇజ్రాయేలీయుల జనాంగం. యెరికో పట్టణం చాలా పెద్ద పట్టణం. యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించి యెరికో గోడను కుప్పగొల్చుకొని యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు. ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుగా ఉన్న పట్టణము చాలా చిన్న పట్టణము. ఈ పట్టణం పేరు ఏం పేరంటే హాయి పట్టణం. ఏ పట్టణం? హాయి పట్టణం. యెరికో పట్టణం చాలా పెద్దది, దీన్ని జయించారు. ఇప్పుడు దీని తర్వాత హాయి పట్టణం వచ్చింది. ఇది చాలా చిన్న పట్టణం. వేగుల వారు వెళ్ళి హాయి పట్టణాన్ని అంతా చూసొచ్చారు. చూసొచ్చి యెహోషువకు వర్తమానం చెప్తున్నారు. యెహోషువ, యెరికో పట్టణం చాలా పెద్ద పట్టణము, దాన్ని మనం జయించగలిగాం. హాయి పట్టణం చాలా చిన్న పట్టణము, కేవలం 3,000 మంది వెళ్తే చాలు ఆ హాయి పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోవచ్చు. లక్షల మంది వెళ్లాల్సిన అవసరం లేదు. 50, 70, 80 వేల మంది వెళ్లాల్సిన అవసరం లేదు. 10,000 మంది కూడా హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఎంతమంది వెళ్తే చాలు? 3,000 మంది వెళ్తే చాలు. చెప్పండి, ఎంతమంది? 3,000 మంది వెళ్తే చాలు అని చెప్పినప్పుడు యెహోషువ 3,000 మంది జనాంగాన్ని హాయి పట్టణం మీదకి యుద్ధానికి పంపాడు. గెలిచేస్తాములే, హాయి పట్టణాన్ని జయించి మనము పాలుదినుల ప్రవహించే వాగ్దాన దేశానికి బయలుదేరచ్చులే అనుకుంటూ ఉన్నారు. అయితే ఏమైందనంటే ఈ 3,000 మంది హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. బాధాకరమైన విషయం ఏమిటంటే హాయి పట్టణస్తులే, చూడండి, చిన్న పట్టణస్తులే, చిన్న ప్రజలే, చిన్నవారే 3,000 మంది ఇజ్రాయేలు జనాంగాన్ని తరిమారంట. తరిమారు. హాయి పట్టణస్తులు ఇజ్రాయేలు జనాంగంలో 3,000 మందిలో 36 మందిని చంపేశారు. వారిలో 36 మంది ఏమయ్యారు? చనిపోయారు. 3,000 మంది ఇజ్రాయేలు ఏమయ్యారు? పారిపోయారు. ఈ వర్తమానం యెహోషువ దగ్గర తీసుకొచ్చి చెప్పారు. నాయకా యెహోషువ, హాయి పట్టణస్తులు మనకంటే చాలా చిన్న పట్టణము, యెరికో పట్టణం మీద చాలా చిన్న పట్టణము, అయితే ఆ చిన్న పట్టణమే మనల్ని తరిమేసింది, నలుదిక్కులకు పారిపోయారు. అంత మాత్రమే కాదు, 36 చంపేశారు, 36 హతమైపోయారు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. నిజమే, ఆశ్చర్యం కదండి. యెరికో పట్టణం పెద్ద పట్టణం, హాయి పట్టణం, అందరూ చెప్పండి ఒకసారి, హాయి పట్టణం చిన్న పట్టణం. ఇప్పుడు పెద్ద పట్టణాన్ని జయించినటువంటి వీరు చిన్న పట్టణాన్ని జయించడం కష్టమంటారా, తేలికంటారా? తేలికే. యెరికో పట్టణాన్ని జయించడానికి పెద్ద కష్టపడాల, హాయి పట్టణం కూడా ఈజీగా జయించేయచ్చు అనుకున్నారు. యెరికో పట్టణాన్ని జయించారు, యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు, యెరికో సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇప్పుడు హాయి పట్టణాన్ని మాత్రం జయించలేకపోయారు, ఓడిపోయారు. ఒక గొప్ప విజయం తర్వాత ఒక ఘోర ఓటమి వచ్చింది ఇజ్రాయేలీలకి. వినండి వినండి వినండి. గొప్ప విజయం వచ్చినప్పుడు ఆనందోత్సాహాలతో గొప్పగా కేకలు వేస్తారు. గొప్ప విజయం వచ్చినప్పుడు అబ్బా, యెరికో పట్టణాన్ని జయించిన మనము ఎంత గొప్ప వాళ్ళం అనుకున్నారు. అయితే ఇప్పుడు హాయి పట్టణం దగ్గరికి వచ్చేసరికల్లా గొప్ప కూలిపోయారు, ఓడిపోయారు. చూడండి, ఒక విజయం తర్వాత ఒక ఓటమి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఓటమి ద్వారా దేవుడు ఏదో ఒకటి ఇజ్రాయేలుకి ఏం చేయాలనుకుంటున్నాడు? నేర్పాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఓటమి ద్వారా దేవుడు వారికి ఏదో ఒకటి నేర్పాలనుకుంటున్నాడు. ఈ ఓటమి ద్వారా దేవుడు ఒక పాఠాన్ని వాళ్ళకు నేర్పాలనుకుంటున్నాడు. ఓడిపోయారు, ఇల్లు అందరు కుప్పకూలిపోయారు. యెహోషువ అయితే బట్టలు చుంపుకొని రొమ్ములు బాదుకొని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇది ఒక అద్భుతమైన పని అండి. ఏమిటి అద్భుతమైన పని ఏంటంటే, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోలేదు, కుప్పకూలిపోలేదు, బట్టలు చింపుకొని రొమ్ములు బాదుకుంటూ దైవ సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? దేవా, ఎందుకు నాకు ఈ ఓటమి వచ్చింది? నాకు చెప్పు. ఎందుకు ఈ ఓటమి వచ్చింది నాకు చెప్పయ్యా. ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ అపజయం వచ్చిందో, మాలో ఏమైనా లోపం ఉందా అది బయట పెట్టు. ఏనాడన్నా మనం దేవుణ్ణి ఇలా అడుగుతామా అండి? సముద్రం వేటకెళ్ళింది, చేపలు పడట్లా, ఎందుకు చేపలు పడట్లా మాకు చెప్పు అని అడగాలి ప్రార్థన చేసి.
ఏమైనా మాలో లోపాలు ఉన్నాయా చెప్పండి అని అడగాలి. ఎందుకు నేను అనుకున్నవి నెరవేరట్లా, ఏమైనా నాలో లోపాలు ఉన్నాయా అవి బయట పెట్టుదేవని అడగాలి దేవుణ్ణి. యెహోషువ అదే అడుగుతుంది. ఎందుకు ఈ ఓటమి వచ్చింది? తెలియపరచుదేవా అన్నప్పుడు దేవుడు తెలియపరిచాడు. ఏంటో తెలుసా? యెహోషువ, మీరు యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పా. యెరికోలో శపితమైన బంగారం, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఆ శపితమైన సామాగ్రిని మీలో ఒకరు పట్టుకున్నారు, ముట్టుకున్నారు, గుడారంలోకి వెళ్ళి డేరాలోకి వెళ్ళి దాచిపెట్టారు. నేను చెప్పాను, శపితమైన దానిని ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు. అది మీరు ముట్టుకుంటే, పట్టుకుంటే, దాచిపెట్టుకుంటే మీ మీదకి శాపం వచ్చిందని నేను చెప్పాను. చెప్పినా వినలేదు. మీలో ఒకడు ఆ పని చేశాడు. వెంటనే అతను తీసుకుని వచ్చి అతని కుటుంబాన్ని, అతని పిల్లలని, అతని వంశాన్ని రాళ్ళ తీసుకుని కొట్టి చంపేయండి అన్నాడు దేవుడు. వెంటనే యెహోషువ పైకి లేచి ఇజ్రాయేలు ప్రజలందరిని నిలబెట్టి అందరి చేతులు తడుపులాడటం చూశాడు. అందరి చేతులు పట్టుకొని చెక్ చేస్తున్నాడు. విషయం చెప్పాడు. ముందు మనలో ఒకరు బంగారంలో శపితమైన వజ్ర వైడూర్యాలను పట్టుకున్నాడంట. ఎవరు వాళ్ళు చెప్పండి అని అన్నప్పుడు అందరు ఒక్కొక్కరి దగ్గరికి చూసి ఆకాను దగ్గరికి వచ్చినప్పుడు ఆకాను వణికిపోతున్నాడు. ఆకాను అప్పుడు యెహోషువ పాదాల మీద పడి, నేనే ఈ పని చేసింది, నేనే ఈ దౌర్భాగ్యమైన పని చేసింది, ఆ శపితమైన వజ్ర వైడూర్యాలను పట్టుకొని నా గుడారంలో దాచిపెట్టాను అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడుగా, మీలో ఒకడు ఆ పని చేశాడు. ఆ పని చేయటం ద్వారానే మీకేమొచ్చింది? ఓటమి. చూసారా? ఒక్క వ్యక్తి ఒక తప్పుడు పని చేసినందుకు దేవుడు ఇజ్రాయేలు జనాంగం అందరికి ఏమిచ్చాడు? ఓటమి. దీని నుండి దేవుడు ఏమి నేర్పాలనుకున్నాడు తెలుసా? నీ ఇంటిలో నీవు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం అందరూ ఉన్నారు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు సేవకులను చక్కగా గౌరవిస్తున్నావు. అయినా నీ ఇంట్లో ఇంకా ఎన్నో కష్టాలు. ఎందుకోనంటే నీ ఇంట్లో ఎవరో ఒకరు దేవునికి అవిధేయంగా నడుస్తున్నారేమో. ఒకవేళ నీ భర్తే దేవునికి అవిధేయంగా నడుస్తున్నాడేమో, ఒకవేళ నీ భార్య దేవునికి అవిధేయతగా నడుస్తుందేమో, ఒకవేళ నీ బిడ్డలే దేవుని దృష్టికి అతిక్రమములు చేస్తున్నారేమో, అపవిత్రమైన మార్గంలో ఉన్నారేమో. వారిలో ఉన్న లోపం వల్లనే నీ కుటుంబం ఇంకా ఎదగలేకపోతుందేమో. నీ ఇంట్లో ఉన్న వారి వ్యక్తుల లోపాల వల్లనే దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించలేకపోతున్నాడేమో. గమనించేవా? ఎన్ని ప్రార్థనలు పెట్టుకుంటున్నా, ఎన్నిసార్లు మందిరాలకు వచ్చినా, ఎన్నిసార్లు దేవుని స్తుతించినా నువ్వు ఇంకా ఎదగలేకపోతున్నావు. గల కారణం ఏంటంటే ఒకవేళ నీలోనే ఇంకా లోపం ఉందేమో. అయితే ఆ లోపాలను నువ్వేం చేసుకోవాలి? చూసుకోవాలి. ముందు ఓహో నాలో ఈ లోపం ఉందని చూసుకోవాలి. ఆ లోపాలను నువ్వేం చేసుకోవాలంటే చూసుకోవటమే కాదు. యెహోషువతో దేవుడు ఏం చెప్పాడు? ఆకాను కుటుంబాన్ని, ఆకాను పిల్లలను ఏం చేయమన్నాడు? రాళ్లతో కొట్టి చంపేయండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏ లోపమైతే ఉందో, నీ ఇంటిలో ఉన్న వారిలో ఏ లోపమైతే ఉందో, ఏ అవిధేయత అయితే ఉందో, ఏ అపవిత్రత అయితే ఉందో, ఏ పాపమైతే ఉందో, ఆ అవిధేయతను, ఆ అపవిత్రతని, ఆ పాపమును, ఆ లోపాన్ని నువ్వేం చేయాలి అంటే చంపాలి. మనిషిని చంపక మనుషుల్లో ఉన్న అవిధేయతను చంపు. నీలో ఏదైతే దేవునికి నచ్చనిది ఉందో దాన్ని చంపేయి. బైబిల్లో ఉంది, మీరేం తెరవక్కర్లేదు. కానీ బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే ఆమెతో నువ్వేం చేసిన వాడు అవుతావు అన్నాడు యేసయ్య. పాపం చేసిన వాడు అవుతావు, వ్యభిచారం చేసిన వాడు అవుతావు అన్నాడు. అప్పుడు దాని కింద ఒక మాట ఉంటుంది, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కుడి కన్ను తీసి పారవై. అంటే దాని అర్థమైంది, కన్ను తీసి పడేమనా? ఆ మోహపు చూపును చంపే. నీ ఎడం కన్ను అభ్యంతరం పెడుతుందా, ఆ కన్నును తీసి పారవేయమంటే దాని అర్థం ఏంటంటే ఆ ఎడం కన్ను తీసి పారవేయటం కాదు, ఆ కన్నులో ఉన్న మోహపు చూపును చంపేయి. నీ తలంపులలో ఉన్నటువంటి పాపపు తలంపులను చంపు. నీ హృదయంలో ఉన్నటువంటి అదిగో అంధకార సంబంధమైన ఆలోచనలను చంపివేసేయి. అదే దేవుడు అక్కడ నేర్పుతున్నాడు ఇజ్రాయేలుకి. మీరు ఆకానును, వంశాన్ని, కుటుంబాన్ని చంపకపోతే మీకు విజయం రాదు. మీరు చంపండి అని అన్నప్పుడు రాళ్ళు తీసుకున్నారు. లక్షల మంది జనాంగం ఆకాను కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారు. బాధాకరమే, కానీ చంపకపోతే వాళ్ళకు విజయం రాదు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఒక పాము వచ్చింది, చంపుతావా లేకపోతే నీ పక్కన పడుకోబెట్టించుకుంటావా? చంపుతావు. చంపకపోతే ఆ పాము నిన్నేం చేసిద్ది? చంపిద్ది, కాటేసిద్ది. పాపం ఒక పాము వంటిది, లోపం ఒక పాము వంటిది, అవిధేయత ఒక పాము వంటిది, అపవిత్రత ఒక పాము వంటిది. ఈ పాము నీ ఇంటిలో ఉంటే, ఈ అపవిత్రత అనే పాము, ఈ అవిధేయత అనే పాము నీ హృదయంలో ఉంటే అది నిన్ను చంపిద్ది. నిజమైన లోక సంబంధమైన పాము అనుకో, నీ శరీరాన్ని చంపేసిద్ది కాటేస్తే. ఈ పాపం అనే ఇది ఆధ్యాత్మికమైనటువంటి పాపం అనే పాము ఏం చేసిద్దంటే నీ శరీరాన్ని చంపదు. దేన్ని చంపిద్ది? నీ ఆత్మీయతని చంపిద్ది, నీ భక్తిని చంపిద్ది, నీ పరిశుద్ధతను చంపిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరిశుద్ధతను చంపిద్ది. అలా చంపే నీ పరిశుద్ధత కలిగినటువంటి ఆ అపవిత్రత అనే పాము నువ్వేం చేయాలంటే చంపాలి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఘనమైనవి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాఠం ఏమిటేనండి? ఏం చెప్పాను? నేర్చుకోవాలి. ఇప్పుడు ఓటమి ద్వారా ఇజ్రాయేల్ జనాంగానికి దేవుడు ఏమి నేర్పాడంటే, మీలో ఒకడు చేసిన అవిధేయత పనికి మీకు ఓటమి వచ్చింది, ఆ అవిధేయతను చంపండి అన్నాడు. చూడండి, ఇటు మనకి ఈ సంవత్సరం ఎందుకు ఇలా మనం అనుకున్నవి జరగట్లేదని కొన్నిసార్లు మనం అందరం అనుకుంటుంటాం. ఈ సంవత్సరం నేను ఏమనుకున్నా అసలు జరగలేదే. ఈ సంవత్సరం కొన్నిసార్లు మనం సంవత్సరాల మీద బాధపడతాం. మీరు బాధపడలేదే లేదా కానీ నేనైతే చాలాసార్లు బాధపడ్డా. ఈ సంవత్సరం నాకు కలిసి రాలేదు, వచ్చే సంవత్సరం కలిసి వచ్చిద్దేమో, చెడ్డ సంవత్సరం ఈ సంవత్సరం అని క్యాలెండర్ని చూసి చాలాసార్లు మనం తిట్టుకుంటుంటాం. ఈ సంవత్సరం నేను మొదటగా జనవరి 1న ఎవరి మొహం చూశానో, ఎవరు ఫస్ట్ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడో వాడు పాడైపోక అని ఎన్నెన్నో అనుకుంటుంటాం. వినండి, సంవత్సరాలు మనల్ని పాడు చేయకూడదు. మనుషులు మన ఎదురుపడి మాట్లాడతారే, మనుషులు మనల్ని పాడు చేయరు. ఈ సంవత్సరం మనకు కలిసి రాలేదు అనుకుంటుంటాం. కలిసి వచ్చే సంవత్సరాలు, కలిసి రాని సంవత్సరాలు, కలిసి వచ్చే నెలలు, కలిసి రాని నెలలు, కలిసి వచ్చే రోజులు, కలిసి రాని రోజులు అన్యులకు ఉంటాయి. చూడండి, ఇటు మనకు ఉండవు. మనకు ఆశ్చర్యాలు లేవు, మనకు సంవత్సరాలు లేవు, మనకు ఈ రోజు మంచిది ఆ రోజు మంచిది అనేది లేదు. మనకి మాసములతో పని లేదు. దేవుడు మొట్టమొదటి రోజున ఏం చేశాడు? చీకటిని వెలుగుని వేరు చేశాడు. ఒక రోజు అన్నాడు ఇది మంచిది అన్నాడు. అలా 6వ రోజు మనిషిని చేశాడు. మట్టిని తీసుకొని బొమ్మను చేసి తన జీవాత్మను ఊదాడు. 7వ రోజు విశ్రాంతినిచ్చాడు. మానవుని చేసినప్పుడు ఇది చాలా మంచిది అన్నాడు. 7వ రోజు కూడా ఇది చాలా మంచిది అన్నాడు. అంటే వారమునకు ఎన్ని రోజులు? 7 రోజులు. దేవుడైన యెహోవా 7 రోజులు కూడా ఏమన్నాడు? మంచిది 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 మంచిది, లాస్ట్ లో చాలా మంచిది అన్నాడు. చూడండి, ఇటు ప్రతిరోజు మంచిదే, ప్రతి నెల మంచిదే, ప్రతి సంవత్సరం మంచిదే. అయితే
నీ మనసులో పుట్టిందే ఆలోచన, అది మంచిది కాదు. నీ తలంపుల్లో పుట్టింది ఆలోచన, అది మంచిది కాదు. ఇప్పుడు ఆ మంచిది కాని ఆలోచన నువ్వేం చేయాలి? చంపు. అప్పుడు నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరి చేసుకోగలుగుతావు. ఈ 2025 సంవత్సరం చాలా మంది జీవితాల్లో అపజయాలు ఎదురైని, ఓటములు ఎదురైని, అనేక రకాల ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైని, అనుకున్న ఒకటి జరిగిన ఒకటి. ఎందుకలా జరిగిందని మనం ఎన్నోసార్లు సంవత్సరాల మీద, దేవుడి మీద, రోజుల మీద, మనుషుల మీద బాధపడ్డాం. దేవుడి మీద కూడా మనం బాధపడకూడదండి. మొదటగా యెహోషువ ఏమడిగాడు? ఈ ఓటం ఎందుకు వచ్చిందని అడిగితే, ఇదిగో మీలో ఒకటి పని చేసాడు, అందుకే ఓటం వచ్చింది అన్నాడు. దేవుణ్ణి అడగాలి మనం, ఈ సంవత్సరంలో ఎందుకు నాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం నాకు ఎందుకు అనుకున్నది జరగలేదు, ఏంటి చెప్పుదేవంటే దేవుడు చెప్తాడు. అప్పుడు ఆయన చెప్పినప్పుడు నువ్వేం చేసుకోవాలంటే, రెండో విషయం ఇప్పుడు చెప్తున్నాను. ఒకటి నేర్చుకోవాలన్నాను కదా, రెండోది మార్చుకోవాలి. చెప్పండి, రెండోది మార్చుకోవాలి. షాపింగ్ మాల్కి వెళ్ళారండి, ఇది బట్టలు కొనే టైం కదా. షాపింగ్ మాల్కి వెళ్తే ఇటు మగపిల్లలవి చూసుకుందామండి. వాళ్ళు యవన పిల్లలు మంచి షర్టు, మంచి ప్యాంటు కొన్నారు. వాళ్ళు కొన్నప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఈ డ్రెస్ నాకు సరిపోద్దా లేదని ఏం చేస్తారు? మార్చుకోవడానికి వెళ్తారా? ఏందిరా నోరు బెక్కలకి చూస్తున్నారు? మార్చుకోవడానికి వెళ్తారా లేదా? మార్చుకోవడానికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి షర్టు ప్యాంటు కరెక్ట్గా సరిపోయిందా లేదా అన్నది చూసుకొని చెక్ చేసుకొని మళ్ళా వచ్చి, నీకు సరిపోకపోతే, ఒకవేళ నీకు ఈ కలర్ మ్యాచింగ్ కాకపోతే ఇంకో షర్టు కలరు చెప్పండి, మార్చుకుంటావు లేదా? మార్చుకుంటావు. ఇటు ఆడపిల్లలైనా ఒకటే. అంటే మనం ఎందుకు మార్చుకుంటున్నాం? మనకి ఇది నచ్చలేదు కాబట్టి మార్చుకుంటున్నాం. మనకు అది నచ్చింది కాబట్టి అది వేసుకోవాలనుకుంటున్నాం, ఆ కలర్ డ్రెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనకు నచ్చలేదని మనం ఎలా వస్త్రాలు మార్చుకుంటున్నామో, మనకు నచ్చలేదని మనం ఎలాగ అలవాట్లు మార్చుకుంటున్నామో, మనకు నచ్చలేదని మనం ఎలా మార్చుకోవాలనుకుంటున్నామో, దేవుడికి కూడా మనం నచ్చాలంటే మనలో నచ్చనివి అదిగో దేవునికి కొన్ని కనిపించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా కొన్ని మార్చుకోండి. కొన్ని ఉన్నాయి మీలో మార్చుకోవాల్సినవి, అవి మార్చుకోండి. మీరు అలా మార్చుకున్నప్పుడు మీరు నాకు నచ్చుతారు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఎప్పుడు నాకు నచ్చుతారు, మీరు ఎప్పుడు నాకు ఇష్టమవుతారు, మీరు ఎప్పుడు నా ఇష్టాలు నెరవేరుస్తారు అని అంటే, మీరు నాకు నచ్చినవి మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు నాకు నచ్చుతారు అంటున్నాడు దేవుడు. మార్చుకోవాల్సిన వాటిని మనం మార్చుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో టూకీగా నేను చెప్తాను, మరలా నేను 3వ టాపిక్లోకి వెళ్ళాలి. ఏమేం మార్చుకోవాలి? మొదటి విషయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. త్వరగా స్పీడ్, 206వ పేజీ, 206. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనం. కొందరు అన్న దగ్గర నుండి చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. రెండో విషయం దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మార్చుకోమంటున్నాడు. ఏం మార్చుకోవాలి అంటే, కొందరు మానేస్తున్నారు. అపొస్తలుడైన పౌలు గారు, క్షమించండి, పరిశుద్ధాత్మ దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ద్వారా సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే, కొందరు మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? సమాజముగా కూడుట మానేస్తున్నారు. సమాజముగా కూడటం అంటే ఏంటి? తలలెత్తండి. సమాజముగా కూడుకోవటం అంటే ఏంటి? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి సమాజంగా రావటం. ఇది ఏం చేస్తున్నారంట? మానుకుంటున్నారు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా? ఈ సంవత్సరం ఎన్ని ఆదివారాలు మానేసావు? లెక్కేసుకున్నావా? ఏవి లెక్కేసుకుంటాం తెలుసా మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవి లెక్కేసుకుంటామంటే, ఒకవేళ నువ్వు ఏమనుకోకండి, మీకు అర్థమైనట్టు చెప్తాను. ఒకవేళ నువ్వు ఫైనాన్స్ తిప్పుకునే వ్యక్తి అనుకో, ఒకవేళ నువ్వు వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తి అనుకో, నీ దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నారో సరే వాళ్ళు వడ్డీయే కట్టాలనుకుంటున్నారు, నీ చేతికి ఇచ్చారనుకో, అప్పుడు నువ్వు ఏమి లెక్క పెడతావు?
ఏం లెక్క పెడతావు? వాళ్ళు కరెక్ట్గా ఇచ్చాడా లేదా అని డబ్బులు ఏం లెక్క పెడతావు అంటే దీని అర్థం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక డబ్బును నువ్వు ఎలాగైతే లెక్క పెడుతున్నావో, ఈ సంవత్సరం నేను ఎన్ని ఆదివారాలు వెళ్ళాను, ఎన్ని ఆదివారాలు వెళ్ళలేకపోయానని లెక్కేసుకున్నావా? ఈ సంవత్సరం నా దేవుని సన్నిధికి నేను కరెక్ట్గా వెళ్ళానా లేదా అన్నది లెక్కేసుకున్నావా? ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి మొదటి ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు లెక్క పెడితే 52 ఆదివారాలు, ఒకవేళ ఒక ఆదివారం అదనం అయితే 53 అనుకోండి. ఈ 52, 53 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు వచ్చావు, ఎన్ని ఆదివారాలు ఆగిపోయావు? నువ్వు లెక్కేసినా లెక్కేసుకోపోయినా, సేవకునిగా నేను లెక్కేసుకున్నా లెక్కేసుకోపోయినా ఎవరు లెక్క పెడతారు? దేవుడు. చూడాలి చెల్లెళ్ళు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, కొందరు మానేస్తున్నారు. ఏమైపోతుందో రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ క్రైస్తవ్యం ఎలా అయిపోతుందని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏం వెళ్తాంలే మందిరానికి అన్నట్లుగా మారిపోతున్నారు. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన భక్తి ఏమవ్వాలంటే పెరగాలి కానీ తరగకూడదండి. ఈ సంవత్సరం ఎన్ని ఆదివారాలు నువ్వు పోగొట్టుకున్నావు గుర్తుందా? ఈ సంవత్సరం ఎన్ని ఆదివారాలు నీ స్థానిక సంఘాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు గుర్తుందా? వచ్చే సంవత్సరంలోకి వెళ్ళబోతున్నావు. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు, మార్పు చెందు, మార్చుకో, ఆ వైఖరిని మార్చుకో. దేవుని మందిరానికి రాకుండా జీవిస్తున్నావే, ఆ వైఖరిని మార్చుకో. రెండో విషయం, దేవుని మందిరమునకు మనం ఎలా రావాలి? అక్కడ ఉంది, అది చదవండి, పెద్దగా చదవండి, అది చదవండి నాన్న. అక్కడ ఉంది కదా దేవుని మందిరం, కింద ఒక మాట ఉంది, చదవండి. చూడండి చూడండి, ఇప్పుడు చూడండి, నా వైపు చూడండి. దేవుని మందిరానికి రావటం ఒక ఎత్తు అయితే, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే నీ ప్రవర్తన ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరానికి వస్తున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది? ఏమన్నా మారిందా? దేవుని మందిరంలో కుదురు కూర్చుంటున్నావా? దేవుని మందిరంలో అసలు కూర్చున్న నీవు దించిన తల పైకి ఎత్తుతున్నావా, లేకపోతే ఎత్తిన తల కింద దించుతున్నావా, లేకపోతే అటు ఇటు అటు ఇటు దిప్పుతున్నావా? కొంతమంది దేవుని మందిరంలో కుదురుగా కూర్చోలేరండి. పెద్దవాళ్ళంటే, బలహీనులైతే అదొక ఆలోచించవచ్చు. కుర్ర వాళ్ళు కూడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, కుదురుగా కూర్చోలేరండి. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉందా? మార్చుకో నీ ప్రవర్తనని. దేవుని మందిరములో నీ కూర్చున్న విధానాన్ని బట్టి నీవు భక్తిపరుడువో భక్తిపరురాలువో దేవుడు లెక్కేస్తాడు. దేవుని మందిరములో నువ్వు కూర్చున్న తీరుని బట్టి నీవు భక్తిపరురాలు అని దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ రంగంలోనండి, వాళ్ళు చేసే వర్క్ను బట్టి పై అధికారులు క్యాలిక్యులేట్ చేసి, ఓ వీడు మంచి వర్కర్ రా, మంచి ఆఫీసర్ రా అని వాళ్ళకు చెప్తారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని, ప్రియమైన దేవుని బిడ్డలారా, పై తరగతులకి లేకపోతే పై స్టేజెస్కి వాళ్ళని తీసుకుని వెళ్తారు. శాలరీస్ లో కూడా వాళ్ళని పెంచుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన ప్రవర్తనలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడో విషయం ఏంటంటే, దేవుని సన్నిధికి ఈ సంవత్సరం అంతా ఆలస్యంగా వచ్చావా, త్వరపడి వచ్చావా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మార్చుకోవడానికి చెప్తున్నా. మార్చుకోవాల్సింది. కొంతమంది ప్రారంభ ప్రార్థనప్పుడు వస్తారు, కొంతమంది ముగింపు ప్రార్థనప్పుడు వస్తారు, కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు వస్తారు, కొంతమంది ఆరాధన అయిపోయినప్పుడు వస్తారు, కొంతమంది ఆరాధనలో ఉన్నప్పుడు వస్తారు. ఏది ఏమైనా ఈ సంవత్సరం ఈ ఆదివారంతో అయిపోద్ది. వచ్చే సంవత్సరం వచ్చే ఆదివారంతో ప్రారంభం అయితే, మరి వచ్చే ఆదివారం నుండి ఏమవ్వాలి? నువ్వు ఈ సంవత్సరం చేసిన పొరపాట్లన్నీ వచ్చే సంవత్సరం కూడా చేద్దామా? లేక ఈ సంవత్సరం చేసిన పొరపాట్లన్నీ కూడా వచ్చే సంవత్సరంలో చేయకుండా మార్చుకుందామా? మార్చుకోవాలి. మన బ్రతుకు ఎలాంటిది అంటే, ఎప్పుడు మార్చుకుంటూనే ఉండాలండి, చేంజ్ అవ్వాలి. క్రిస్టియానిటీలో మొదటి అక్షరం సి ఫర్ ఏమిటి అని అంటే, చేంజింగ్ యువర్ లైఫ్. చూడండి ఇటు చెల్లెళ్ళు, చూడండి ఇటు చెల్లెళ్ళు, నేనంతే, నా కళ్ళ ముందు మీరు కనపడాలి, వాక్యాన్ని పరిపూర్ణంగా వినాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేంజ్ అవ్వాలి, మార్చుకోవాలి.
నువ్వు మార్చుకోకుండా, నీ పద్ధతిని మార్చుకోకుండా, నీ వైఖరిని మార్చుకోకుండా నువ్వు ఎంత కాలం మందిరంలోకి వచ్చి కూర్చున్నా దానివల్ల కింద చాపరిగిద్దేమో, కింద పట్టరిగిద్దేమో కానీ నీ బ్రతుకు మారదు. మారకుండా నేను ఎన్ని ప్రసంగాలు చేసినా నా గొంతు అరిగిపోద్దేమో కానీ దానివల్ల నా దేవునికి చెప్పండి నోరు తెరిచి, అది మారాలి. ఒకటి నేర్చుకోవాలి, రెండోది మార్చుకోవాలి. ఏమేం మార్చుకోవాలి? మందిరానికి సక్రమంగా వచ్చే విషయంలో మార్చుకోవాలి. ఏమేం మార్చుకోవాలి? మందిరంలోకి వచ్చినాక కుదురుగా కూర్చున్న విషయంలో మార్చుకోవాలి. ఏమేం మార్చుకోవాలి? మందిరానికి సక్రమంగా ప్రతి ఆదివారం వేగంగా త్వరపడి వచ్చే విషయంలో మార్చుకోవాలి. నాలుగో విషయం ఏం మార్చుకోవాలంటే, మందిరం అయిపోయిన వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోవడం కాదండి. కొంచెం పట్టలు ఎత్తండి, కొంచెం చేపలు ఎత్తండి. కుర్రపిల్లలారా, చేపలు పట్టలు ఎత్తి చక్కగా ఏమన్నా ఆడపిల్లలు అయితే చీపురు పట్టుకుని వచ్చి చిమ్మి మొత్తానికి శుభ్రం చేసి వెళ్ళండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని మీకేం చేస్తాడో తెలుసా? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు అయితే, పెళ్ళిడికి వచ్చిన మగ పిల్లలు అయితే మీకు మంచి లైఫ్ పార్ట్నర్స్ దేవుడు మీకు ఇస్తాడు. ఏం పని చేస్తే చెప్పండి? దేవుని పని చేస్తే. నేను వడ్డిస్తాను కానీ ఇస్తరాకులు ఎత్తను, నేను మంచినీళ్ళు పోస్తాను కానీ ఇస్తరాకులు ఎత్తను అని అంటే నీ బ్రతుకు అలాగా ఉంటుంది. రేపు జనవరి 1 రోజు చూస్తాను నేను. ఇస్తరాకులు ఎవరైతే ఎత్తి నీట్గా వాళ్ళు పరిచర్య చేస్తారో వాళ్ళకు బ్లెస్సింగ్ అండి. వడ్డించేవాడికి కాదండి, మంచినీళ్ళు పోసేవాడికి కాదండి, ఇస్తరాకులు వేసేవాడికి కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద పడేసిన చికెన్ ముక్కలు చేత్తో పట్టుకుని ఎత్తి ఆ ఇస్తరాకులో పెట్టి పడేస్తారే, గంపలో వేసి దూరంగా వెళ్ళి పడేసి మరలా మందిరంలోకి వచ్చి నీట్గా కడిగి పరిశుభ్రపరుస్తారో వారిని దేవుడు దీవిస్తాడు తెలుసా. కనుక గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మార్చుకోవాలి. ఎప్పుడు పోయిన సంవత్సరం జనవరి 1కి ఎవరైతే ఇస్తరాకులు వేసారో ఈ సంవత్సరం కూడా రే ఇస్తరాకులు వేసే పని నాదిరా అని ఇస్తరాకులు వేసే పనిలో ఉండకండి. అవసరమైతే ఇస్తరాకులు ఎత్తే పనిలోకి రండి, మార్చుకోండి. ఇంకా చెప్తున్నాను చూడండి, పోయినసారి డిసెంబర్ 31కి ఎవరెవరైతే సరుకులకి వెళ్ళారో ఈసారి మార్చుకోండి, షిఫ్ట్ అవ్వండి. ఎప్పుడు వీళ్ళే కాదండి. ఈసారి కొంత రొటేట్ చేయండి, మార్చుకోండి. ఈసారి మీ కొంతమంది వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళనోళ్ళు వెళ్ళండి, ఎప్పుడు రానోళ్ళు వెళ్ళండి, ఎప్పుడు వంటశాలలో వీళ్ళేనా అని కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి మీరు కూడా యాడ్ అవ్వండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో పోటీ పడాలి. నేను ఈ పని చేస్తా, నేను ఈ టమాటాలు కోస్తా, నేను ఈ పచ్చిమిరకాయలు కోస్తా, నేను ఈ అల్లం పని చేస్తా. చూడండి ఇటు చూడండి, నేను ఈ పని చేస్తా, నేను ఇస్త్రాకులు ఎత్తుతా, నేను వంటశాలలో ఉంటా, నేను ఆ టెంట్ కింద ఉంటా అని వంట పరిచర్య దగ్గర నుండి సేవ పరిచర్య వరకు, పరసాల పరిచర్య వరకు ప్రతి విషయంలో మనం ఎలా ఉండాలంటే రోజులు గడిచే కొద్దికి పోటీ పడాలి. పోటీ లేని పరిచర్య కాదు, పోటీ లేని సేవ కాదు, పోటీ లేని పనే కాదు. తద్వారా దేవునికి మహిమ ఏమాత్రం రాదు. మహిమ ఘనతకు అర్హుడవు, పడండి, నీవే నా దైవమా. చప్పట్లు కొట్టండి. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే మా దైవమా. సృష్టికర్త నా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, అమే బండ నుండి నిలిచినావు. నన్ను స్వస్థ పరచును, నన్ను స్వస్థ పరచును. అందరూ ఆరాధన, ఆరాధన,
కదలకలేనట్లుగా కుదురుగా అలా కూర్చుంటున్నారు. 2 చేతుల పైకి చెప్పండి ఒకసారి స్తోత్రం. సత్యవతమ్మ నిద్రరాల మారింది, మార్పు చెందింది. వినండి, కాసేపు మిమ్మల్ని మళ్ళీ రీఫ్రెష్ చేయడానికి ఈ మాటలన్నీ చెప్పాను. మారాలి, పద్ధతి ఎప్పుడు ఒకలాగే ఉండకూడదండి. మనం మార్పు చెందాలి. ముఖ్యంగా పరిచర్య విషయంలో మనం ఎంత ఆసక్తి చూపిస్తామో దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు. ఈసారి చూస్తాను నేను, ఈ వంట పరిచర్య దగ్గర నుండి సరుకులకి వెళ్ళి కొనే పరిచర్య వరకు సేవకురాలు కానీ సేవకులు కానీ లేకపోతే సంఘ సహోదరులు కానీ సహోదరులు కానీ ఎవరెవరినైతే పిలిచారో పదే పిలిపించుకోకండి. అదే పదే 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పిలిపించుకునే పద్ధతి, బతిమలాడించుకునే పద్ధతి ఇది పోవాలి. అసలు పిలిచేది ఎందుకండి? ఇది ఎవరి పని? మన పని. సంఘం ఎవరిది? మనది. పరిచర్య ఎవరిది? మనది. ఇదంతా ఏంటి అసలు? కుటుంబం. మీరందరూ ఎవరు? ఒకరికొకరు. అబ్బా ఈ మాటలు చెప్పరే, చెప్పండి ఒకసారి. అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెళ్ళు, మనందరం ఒక ఫ్యామిలీ, మనమందరం ఒక కుటుంబం. అది మీ అందరికి తండ్రి నేను, అంతే. అది గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి నేర్చుకోవాలి, రెండోది మార్చుకోవాలి, మూడో విషయం చేర్చుకోవాలి. చూడండి లోకా సువార్త, మూడో విషయం చేర్చుకోవాలి. లోకా సువార్త లోకా సువార్త 19వ అధ్యాయం అనుకుంటా. చూడండి లోకా సువార్త 19వ అధ్యాయము. ఈ టాపిక్ చెప్పి నేను ముగిస్తాను 1 గంట కల్లా. లోకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పదం కనపడుతుంది కదండి, ఆయనను చేర్చుకొనెను. మొదటి విషయం ఏం చెప్పాను? నేర్చుకోవాలి. రెండో విషయం మార్చుకోవాలి. మూడో విషయం చేర్చుకోవాలి. ఏంటి చేర్చుకునే విషయం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 సంవత్సరాలు బ్రతికారు. ఏ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నారు? 30వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నారు. ఎవరి చేత బాప్తీసం తీసుకున్నారు? యోహాను చేత బాప్తీసం తీసుకున్నారు. ఏ నదిలో బాప్తీసం తీసుకున్నారు? యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు? 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఎంతమంది శిష్యులను పిలిచాడు? 12 మంది శిష్యులను పిలిచాడు. ఏ శిష్యుడు యేసయ్యను అమ్మేశాడు? ఇస్కరియోతు యోధా. ఓకే, వినండి. 3.5 సంవత్సరాలు ఆయన సేవలో ఆయన తిరగని ప్రాంతం లేదు, చెప్పని మాట లేదు, చేయని అద్భుతాలు లేవు. అయితే ఆ 3.5 సంవత్సరాల సేవలో ఒక వ్యక్తిని రక్షించడానికి ఆయన యెరికో పట్టణానికి వచ్చాడు. ఆ యెరికో పట్టణంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎలాంటోడనంటే, చూడండి ఇటు తలలెత్తి నా వైపు చూడండి. ఈ ధనవంతుడు ఎలాంటోడంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. ఇంటి పన్ను, హోమ్ ట్యాక్స్ అంటే ఇది ఒక ఆఫీసర్, గవర్నమెంట్ ఉద్యోగస్తుడేనా, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు. అయితే పన్ను చాలా కఠినంగా వసూలు చేస్తాడు. చూడండి, భేద సాదా అనేది ఉండదు, చాలా కఠినమైన వాడు. ఆ పట్టణంలో జక్కయ్యను చూచిన ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడురా జక్కయ్య అన్న సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ జక్కయ్య అంటే ప్రేమ లేనివాడు, దయాగుణం లేనివాడు, జాలి గుణం లేనివాడు, ధనమే నాకు ముఖ్యమని, వాడు పేదోడు కాదు, వాడు సాదా కాదు, వాడు ఇబ్బంది పడేవాడు కాదు, వాడు కష్టంలో ఉన్నాడు కాదు అన్నది ఏమీ ఆలోచించడు. నాకు కావాల్సింది పన్ను, నాకు కావాల్సింది ధనమని చాలా కఠినంగా వసూలు చేసేవాడు.
అవసరమైతే వాళ్ళని బాధ పెట్టైనా పన్ను వసూలు చేసేవాడు. అటువంటి వాడు ఒక మాట చెప్పాలంటే మూర్ఖత్వం కలిగిన వాడు. ఒక మాట చెప్పాలంటే ధనానికే ప్రియారిటీ ఇచ్చేవాడు. ఒక మాట చెప్పాలంటే మనిషి కన్నా కూడా మనీకే విలువ ఇచ్చేవాడు. ఈ రోజుల్లో కూడా లేకపోలేదు నా ప్రియ దేవుని బిడ్డలారా. సాటి మనిషిని ప్రేమించమని దేవుడు చెప్తుంటే మనిషిని ప్రేమించేవారు తక్కువ, మనీని ప్రేమించేవారు ఎక్కువగా కనబడుతున్నారు. ధనం అనేది చాలా మందికి అవసరం. ధనం లేకపోతే బ్రతకలేం. డబ్బు లేకపోతే ఒక వస్తువు కొనలేం. డబ్బు లేకపోతే పిల్లల్ని చదివించలేం. డబ్బు లేకపోతే మంచి బట్టలు కొనలేం. డబ్బు లేకపోతే మంచి నీళ్ళు కూడా తాగలేం. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బును మనం విలువగా చూడాలి. చూడండి, ఇటు డబ్బును మనం గౌరవించాలి, కానీ డబ్బును మనం ప్రేమించకూడదు. గుర్తుపెట్టుకోండి. డబ్బును గౌరవించు, డబ్బుకు విలువివ్వు, కానీ డబ్బు వెంట పడకు. నీ వెంట డబ్బు పడాలి కానీ డబ్బు వెంట పడకు. కానీ కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే డబ్బుకు విలువ ఇవ్వటమే కాదు, డబ్బును గౌరవించటమే కాదు, డబ్బును ప్రేమిస్తారు, డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తారు. డబ్బు ఎవరి దగ్గర అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళని చీప్గా చూస్తుంటారు. మనీని ప్రేమిస్తారు, మనిషిని ప్రేమించరు. అట్టి జాబితాలో ఈ జక్కయ్య కూడా ఒకడు. ఈ జక్కయ్యకి మనీయే ముఖ్యం. ఈ జక్కయ్యకి ధనమే ముఖ్యం. ధనం ఉంటే చాలు అనుకుంటున్నాడు. ఉన్నారా నా ప్రియ దేవుని బిడ్డలారా? మనలో ఎవరైనా ధనాన్ని ప్రేమిస్తూ ధనం ఉంటే చాలు అనుకుంటూ భావిస్తూ ధనం కోసమే పరిగెడుతూ నీవు దేవునికి నచ్చని దారిలో కూడా నువ్వు వెళ్తున్నావా ధనం సంపాదించడానికి? తప్పు. ఈ జక్కయ్య కూడా కఠినంగా పన్ను వసూలు చేస్తున్నాడు. అయితే ఒకరోజు ఏమైందేమో ఎరుకో పట్టణానికి యేసయ్య వచ్చాడని మాట విన్నారు. అందరూ యేసయ్య వెంట పరిగెడుతున్నారు. చాలా కాలం నుంచి పన్నులు వసూలు చేస్తున్నాడు కదా జక్కయ్య. ఎక్కడ కూడా ఎవరి మధ్య కూడా ఇతనికి ప్రేమ ఉండట్లేదండి. చూడండి, ఎవరు కూడా జక్కయ్యని చేర్చుకోవట్లేదండి. ఊరే కఠినాత్ముడు రవియుడు అని జక్కయ్య రాగానే తలుపులు వేసేసుకునే వాళ్ళు, జక్కయ్య రాగానే పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా కాలం నుంచి జక్కయ్యని ఎవ్వరు ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించట్లేదు? జక్కయ్య ఏమైనా ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? ప్రేమించట్లేదుగా. జక్కయ్యకి మనుషుల మధ్య విలువ లేనోడుగా ఉన్నాడు. జక్కయ్యకి మనుషుల మధ్య ప్రేమ దొరకని వాడుగా ఉన్నాడు. అయితే ఈ మనుషులందరూ కూడా ఒక రోజున యేసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వచ్చాడని వార్త వినగానే అందరూ తండోపతండాలుగా ఆ జనమందరూ ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏంది ఇంతగా వెళ్తున్నారు, ఎవరు వచ్చారు మన ఊరికంటే వాళ్ళందరూ చెప్తున్నారు, యేసయ్య వచ్చాడంట. యేసయ్య కుంటివారిని బాగు చేసిన యేసయ్య ఆయన, గుడ్డివారిని బాగు చేసిన యేసయ్య ఆయన, చెవిటి వారిని, పక్షవాయు కలిగిన వారిని, చనిపోయిన వారిని సైతం, దయ్యములు పట్టిన వారిని కూడా బాగు చేసి నిలబెట్టిన యేసయ్య మన ప్రాంతానికి వచ్చాడంట. మేము చూడటానికి వెళ్తున్నామని అన్నప్పుడు ఆ కఠినాత్ముడైన జక్కయ్య, ధనాపేక్ష కలిగిన జక్కయ్య, ఘోర పాపములో ఉన్నటువంటి జక్కయ్య కూడా ఒక ఆలోచన చేశాడు. అందరూ యేసయ్యని చూస్తాగలుగుతున్నారు, నేను చూడాలి. ఆయనలో అంత ప్రత్యేకత ఉందా? ఆయన అంత గొప్పవాడా? నేను చూద్దామని ఒక్కసారిగా తిరిగాడు. తిరిగి జనం ఎలా పరిగెడుతున్నారో ఇతను కూడా పరిగెత్తాడు. జనం ఎక్కడికి వెళ్ళారో ఇతను కూడా వెళ్ళాడు. జనం ఎక్కడ ఆగారో ఇతను కూడా ఆగాడు. చూస్తున్నాడు, కనిపించట్లేదు యేసయ్య. అంటే జనం ఎలా ఉన్నారు అంటే ఇతని మీద ఎత్తుగా ఉన్నారు. ఇతను ఎలాంటోడు? పొట్టుడు. కానీ మన భాషలో మనం అంటుంటాంగా, పొట్టోడుకు పొగరెక్కువ రోయ్, చిన్నోడు కాదు ఈడు పొట్టోడనే కానీ ఈడు మాటలు చాలా గట్టిగా ఉంటాయి అని మనం అంటుంటామే. అట్లాగే పొట్టోడైన జక్కయ్య కూడా పొగరు ఎక్కువే, కఠినాత్ముడే. మరి మనలాంటోడే. ఒక మాట చెప్పాలంటే మనలో కూడా కొన్నిసార్లు ఆ కఠినత్వం అనేది, ఆ పొగరగా ఉండే తనం ఎలా బయటపడిద్దో జక్కయ్యలో కూడా ఉంది. మరి అలాంటోడే ఇప్పుడు యేసయ్య చూద్దామని వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. జనం అందరూ నిండుగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు. నేనేం చూడగలను యేసయ్యని? అయ్యో, నేను చూద్దామని వచ్చానే, ఆ గొప్ప దేవుణ్ణి చూద్దామని వచ్చాను, ఈ జనం అడ్డుగా ఉన్నారే అని అనుకొని నిరుత్సాహం చెందలా, అని అనుకొని తిరిగి వెళ్ళిపోలా, అని అనుకొని ఇక నేను యేసయ్యను చూడలేని అనుకోలా. ఎలాగైనా ఈ రోజు ఈ క్షణం నేను మిస్ చేసుకోకూడదు, ఆ యేసయ్యని నేను చూడాలి అని అనుకుంటున్నాడు. అతనిలో ఉన్న ఆకాంక్షని, అతనిలో ఉన్న ఆశని, పొగరబోతుడే, కోపిష్టోడే, ధనాపేక్ష కలిగినోడే, కానీ అతనిలో ఒక ఆశ ఉంది.
ఏసాన్ని నేను చూడాలని ఆ ఆశను చూచిన యేసయ్య జక్కయ్యకి ఒకటి చూపించాడు. ఇదే చెట్టు అనుకోండి, జక్కయ్యకి చూపించాడు. ఈ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు జక్కయ్య. ఈ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడినప్పుడు ఈ చెట్టు వైపు చూస్తే చెట్టు చాలా పెద్దదిగా ఉంది. ఏనాడు కూడా జక్కయ్యకి చెట్టు ఎక్కిన అలవాట్లు లేవు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎయిర్ ఫోర్స్ కలిగిన పిల్లలే చెట్లు ఎక్కుతారు. ఎయిర్ ఫోర్స్ అంటే మీకు అర్థం కావాలి, గాలికి తిరిగే వాళ్ళే చెట్లు ఎక్కుతారు, గోడలు ఎక్కుతారు, మెట్లు ఎక్కుతారు, మేడలు ఎక్కుతారు. కానీ బాగా చదివి మంచి ఆఫీసర్గా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఏనాడన్నా చెట్లు ఎక్కుతారా? గోడలో మేడలో మిద్దులు ఎక్కే అలవాట్లు ఉండవు. ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇతను ఒక ఇంటి పన్నులు వసూలు చేసే వ్యక్తి. ఇప్పుడు దేవుడు ఇతనికి చెట్టు చూపించాడు. ఏనాడు కూడా చెట్లు ఎక్కలేదు జక్కయ్య. కానీ ఇప్పుడు ఈ చెట్టును చూడగానే జక్కయ్యకి మరో ఆశ ఏమిటనంటే, ఇతని మనసు ఏం చెప్తుందంటే, ఎక్కువ చెట్టు చెట్టెక్కో, చూడు చెట్టెక్కి యేసయ్యను చూడు అని చెప్తుంటే చెట్టు ఎలా ఎక్కాడో ఊహించుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. చెట్టు ఎక్కటం రాదు, కానీ ఎక్కటానికి ప్రయత్నించాడు. పొగరబోతోడే, కఠినాత్ముడే, ధనాపేక్ష కలిగిన వాడే, ప్రేమించని వాడే, మనుషులను ఇబ్బంది పెట్టినోడే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యేసును చూద్దామన్నాడు. యేసును చూద్దాం అనుకొని చెట్టు ఎక్కటం రాకపోయినా కూడా ఎలా ఎక్కాడో ఏమో, ఎన్నిసార్లు చెట్టు మీద నుంచి పట్టాడో ఏమో, మొత్తానికి ఆ చెట్టు పైకి ఎక్కాడు. కొమ్మలు పట్టుకున్నాడు. చిటారు కొమ్మ దగ్గరికి వెళ్ళాడు. యేసయ్యను చూస్తున్నాడు. యేసయ్య చెట్టు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? జక్కయ్య దిగిరా, నేను నీ కోసమే వచ్చానయ్యా. నువ్వు నా కోసం చూస్తున్నావు కదా, నేను నీ కోసమే నిన్ను వెతికి ఎరుకో పట్టణానికి వచ్చింది. ఎవరి కోసమో తెలుసా? ఇక్కడ కనిపిస్తున్న జనం కోసమే అనుకుంటున్నావేమో. లేదు, వాళ్ళందరికంటే నాకు నువ్వు కావాలి తెలుసా జక్కయ్య. నేను నిన్ను ప్రేమించాను జక్కయ్య. నిజమా? కాసేపు మనం జక్కయ్య యేసయ్య ఇంటరాక్షన్ లోకి వెళ్దాం. చూడండి, నిజమా? అక్కడ వాళ్ళు అలా మాట్లాడుకోలేదు, నేను చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. మీరు నన్ను ప్రేమించారా? మనుషులు ఎవ్వరు నన్ను ప్రేమించలేదు యేసయ్య అని అడుగుంటే జక్కయ్య, యేసయ్య అంటున్నాడు, నిజమే, మనుషులు ఎవ్వరు నిన్ను ప్రేమించకపోవచ్చు, మనుషులు ఎవ్వరికి నువ్వు నచ్చకపోవచ్చు, మనుషులందరి దృష్టిలో నువ్వు పొగరబోతుడివి, మనుషులందరి దృష్టిలో నువ్వు ధనాపేక్ష కలిగిన వాడివి, మనుషులందరి దృష్టిలో నువ్వు కోపిస్తోడివి, మనుషులందరి దృష్టిలో నువ్వు విలువలేనోడివి. కానీ నా దృష్టిలో నువ్వు నా బిడ్డవి జక్కయ్య. నా దృష్టిలో నువ్వు నాకు కావాల్సిన వాడు జక్కయ్య. నా దృష్టిలో నువ్వు మంచివాడు జక్కయ్య. నేను నిన్ను ప్రేమిస్తున్నాను జక్కయ్య. నేను నీ కోసమే వచ్చాను జక్కయ్య. దిగిరా జక్కయ్య. నిజంగా ఎన్ని అమూల్యమైన మాటలండి. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిజమే కదండి. లోకరక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని కూడా అంతే ప్రేమించట్లేదా? మనలో కూడా దేవునికి నచ్చనివి, మనుషులకు నచ్చనివి మనలో కూడా చాలా ఉంటాయి. మనం ఎవరికి నచ్చకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వు నచ్చుతావు తెలుసా? దేవుడు నీలో ఉన్నటువంటి పాపాన్ని, నీలో ఉన్న అహాన్ని, నీలో ఉన్న కోపాన్ని ఏం చూడండి, ఆయన నిన్నే చూచేది, కేవలం నిన్నే చూచేది. నువ్వు ఆయనకి కావాలి, నేను ఆయనకి కావాలి. జక్కయ్య నీకోసమే వచ్చాను అనగానే కన్నీరు కారుస్తూ ఆ చెట్టు మీద నుండి కిందకి దిగి యేసయ్య పాదాల మీద పడి అంటున్నాడు. ఆ మాట చదివి ముగించుకుందామండి. ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయైన దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పాడు. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. కొట్టండి చప్పట్లో ఒకసారి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కిందకు దిగి పాదాల మీద పడి పశ్చాత్తాపడి అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరెవరి దగ్గర అయితే ఎంత వసూలు చేశానో 1కి 4 రెట్లు ఇచ్చేస్తానయ్యా. నా దగ్గర ఉన్న ధనములో సగమంతా బేదలకి ఇచ్చేస్తానయ్యా. చూడండి, ఏమైపోయాడు జక్కయ్య? మారిపోయాడు. ఏమైపోయాడు జక్కయ్య? ధనమంతా బేదలకు ఇచ్చేసాడు. కొంత ధనమేమో 4 రెట్లు ధనమేమంటే పావలా వసూలు చేసిన వాళ్ళకి ఎన్ని రెట్లు ఇచ్చాడు? రూపాయి అంత ఇచ్చేసాడండి. తన దగ్గర ఏమీ పెట్టుకోలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడే ఈ ఇంటికి ఏమొచ్చి ఉన్నది? రక్షణ వచ్చి ఉన్నది. ఎంత అద్భుతం అండి. ఆ యేసుక్రీస్తును తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళి తన ఇంటిలో చేర్చుకున్నాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ఇంటిలో చేర్చుకున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు జక్కయ్యను చూచిన మనుషులందరూ
అందరికీ జక్కయ్య నచ్చలేదు, కానీ జక్కయ్య ఎప్పుడైతే తనలో ఉన్న పాపాన్ని విడిచి, అదిగో అహాన్ని విడిచి, కోపాన్ని విడిచి, ధనాపేక్షని విడిచి లోకరక్షకుని తనలోకి చేర్చుకున్నాడో, ప్రభు అని యేసుక్రీస్తు అని అంటున్నాడు, అబ్రహాం కుమారుడు అంటున్నాడు. ఈ ఆదివారం, ఈ సంవత్సరపు చివరి ఆదివారం నాతో నా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు కూడా చేర్చుకుంటావా యేసయ్యను? నువ్వు కూడా చేర్చుకోవాలంటే నీలో ఉన్నది ఏదో అహమైన, అవిధేయతైన, అతిక్రమమైన, అపవిత్రత అయినా, తప్పుడు ఆలోచనలైనా, లోక సంబంధమైనవన్నా అవన్నీ కూడా నువ్వు కూడా ఏం చేయాలి? తీసి పారవేయి. ఈ పాత సంవత్సరం వెళ్ళిపోతున్నట్టు మనలో ఉన్న పాత అలవాట్లను కూడా తీసి పారవేద్దాం. కొత్త సంవత్సరంలో కొత్తగా కనబడదాం. కొత్త సంవత్సరం నుంచి అయినా జక్కయ్య ఎలా మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఎలా మారాడో మనం కూడా మార్పు చెందుదాం. జక్కయ్య ఎలాగైతే తన ఇంటిలోకి రక్షకుని చేర్చుకున్నాడో, నీ ఇంటిలోకి కూడా రక్షకుని చేర్చుకో. నీ ఇల్లు అనగా అర్థం ఏంటి? నీ హృదయమే దేవునికి ఒక ఇల్లు, నీ దేహమే దేవునికి ఒక ఆలయం. నీ దేహం అనే దేవుని ఆలయములో, నీ హృదయం అనే ప్రత్యక్ష గుడారములో ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు అని యేసయ్యకు చోటిచ్చు చూడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేర్చుకో ఓటములో నుండి పాఠాలు, మార్చుకో నీలో ఉన్నటువంటి అపవిత్రమైన ఆలోచనలు, చేర్చుకో లోకరక్షకుడైన ప్రభు అని యేసయ్యను నేర్చుకొని, మార్చుకొని, చేర్చుకొని పాత సంవత్సరానికి బాయి చెప్పి, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పి, నూతన సంవత్సరం అంతా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతకటానికి నువ్వు ఒక్క అడుగు ముందుకేసి చూడు. నీ జీవితమే ఒక అద్భుతమైన మాదిరిగా నా దేవుడు మార్చునుగాక. నిన్ను నా దేవుడు స్థిరపరచునుగాక. నిన్ను నా దేవుడు అంచెలంచెలుగా దీవించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకోండి. మన మధ్యలో ఉన్న మెల్కి ప్రార్థిస్తాడు.